వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రభావవంతమైన రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు దుబాయ్, ఇతర గల్ఫ్ నగరాలలో పెట్టిన అధిక విలువ గల రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు తీవ్రమైన దెబ్బ కొట్టిందని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్నేళ్లుగా పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు దుబాయ్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో తమ పెట్టుబడులు పెట్టారు. దుబాయ్, షార్జా, మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలలో విలాసవంతమైన అపార్ట్మెంట్లు, వాణిజ్య టవర్లు, ప్రీమియం అద్దె ఆస్తుల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం, పశ్చిమ ఆసియా అంతటా దాని ప్రభావం కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు లాభదాయకంగా ఉన్న పెట్టుబడుల విలువ తీవ్రమైన పతనం దిశగా నడుస్తోంది. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు. 2004-2009 మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు కొన్నేళ్లుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఆస్తుల విలువ సుమారు 20,000 కోట్లకు పైగా చేరినట్లు కూడా పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దుబాయ్లో ఉన్న ఈ ఆస్తులు సురక్షితమైన విదేశీ ఆస్తులుగా ఉండటంతో పాటు అద్దెల రూపంలో నిరంతర ఆదాయానికి ప్రధాన వనరుగా కూడా ఉపయోగపడ్డాయి. దుబాయ్ స్థిరాస్తి మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇటువంటి పెట్టుబడులు నెలవారీగా, వార్షికంగా గణనీయమైన రాబడులను అందించాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితి తారుమారు అయినట్లు కనిపిస్తోంది. యుద్ధం కారణంగా చాలా మంది ప్రవాసులు దుబాయ్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ప్రాంతీయ అస్థిరత భయాలు తీవ్రమవుతున్న వేళ ప్రవాసులు, వ్యాపారులు ప్రమాదకర ప్రాంతాల నుండి బయటకు వెళ్లిపోతున్నారు. తమ పెట్టుబడులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా అనేక ఉన్నత శ్రేణి వాణిజ్య ఆస్తులు ఖాళీగా మారుతున్నాయి. వీటి వల్ల వచ్చే అద్దె రాకపై కూడా ప్రభావం చూపించింది. దీని ఫలితంగా పెట్టుబడిదారులు ఇప్పుడు మూలధన విలువలో క్షీణత, అద్దె రాబడుల్లో తగ్గుదల అనే 2 రకాల ఎదురు దెబ్బలను ఎదుర్కొంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలిక విలువ పెరుగుదల, స్థిరమైన అద్దె రాబడుల అంచనాలతో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారుల్లో ఈ అనిశ్చిత తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఈ తాజా పరిణామాలు స్వదేశంలోని రాజకీయ, వ్యాపార వర్గాల్లో, ముఖ్యంగా గల్ఫ్ రియల్ ఎస్టేట్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళనను రేకెత్తించినట్టు సమాచారం. ఈ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడిదారుల వద్ద ఉన్న ఆస్తుల మొత్తం విలువపై అధికారిక అంచనా ఏదీ లేనప్పటికీ ఈ రంగంపై అవగాహన ఉన్నవారు వారి పెట్టుబడులు వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మాజీ రాజకీయ నాయకులు కూడా దుబాయ్లో భారీగానే పెట్టుబడులు పెట్టారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మహిళా మంత్రి ఇటీవలే దుబాయ్లో హోటల్ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దాని నిర్వహణ బాధ్యతలను ఇక్కడ తీసేసినట్లు ప్రకటించిన పిఏకు అప్పగించారనేది పొలిటికల్ సర్కిల్తో పాటు ఆమె సన్నిహితులకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ పెట్టుబడుల పరిస్థితి ఏమిటని సదరు మహిళా మంత్రి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.